బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు టీహెచ్ న్యూ ఐడియాస్. ఈరోజు మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. మాకు ట్రావెలింగ్కి 7 hours పట్టింది. ట్రైన్లో వెళ్ళాలనుకుంటే శ్రీశైలంకి డైరెక్ట్గా ట్రైన్ కనెక్టివిటీ లేదు. మార్కాపురం రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి శ్రీశైలంకి బస్సులో వెళ్ళొచ్చు. ఇంకా స్టేకి మేము శ్రీ ఉమా రామలింగేశ్వర సత్రంలో రూమ్ తీసుకున్నాము. 1 dayకి 650. మనకి మధ్యాహ్నం రాత్రి ఫుడ్ ఫ్రీ ఉంటుంది. ఫుడ్ రూమ్ బాగున్నాయి. ఎక్స్ట్రాగా ఇంకో బెడ్ కూడా ఇచ్చారు. రూమ్స్ ఒకరికైతే ఇవ్వరనమాట. సింగిల్గా స్టే చేయాలనుకుంటే డార్మిటరీస్ ఉంటాయి. మేము తినేసి 4కి అలా పాతాళగంగకు స్టార్ట్ అయిపోయాం. దేవస్థానం నుంచి 1.5 kilometers ఉంటుంది. పాతాళగంగకు వెళ్ళడానికి 500 to 600 steps ఉంటాయి కిందికి. కానీ అందరూ రోప్వేలోనే వెళ్తారు. రోప్వే అప్ అండ్ డౌన్ ఒకరికి 80 rupees అన్నమాట. కిందికి వెళ్ళాక బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా ఒక పర్సన్కి 80 rupees. ఒక 20 minutes ఉంటుంది బోటింగ్. ఈ పాతాళగంగలోనే స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇంకా రిటర్న్ వెళ్ళడానికి రోప్వే కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. దేవుని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం కలిసి ఉండడం వల్ల శ్రీశైలం అత్యంత శక్తివంతమైన ఆలయం. మనకి ఫ్రీ దర్శనం ఇంకా 200 rupees దర్శనం కూడా ఉంటాయి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసుకొని సైట్ సీయింగ్కి వెళ్ళాము. మొత్తం 5 places చూపిస్తామన్నారు. ఒక్కొక్కరికి 200 అన్నమాట. సైట్ సీయింగ్కి జీప్స్, ఆటోస్ ఉంటాయి. వాళ్ళే 5 places చూపించి రిటర్న్ డ్రాప్ చేస్తారు. ఫస్ట్ సాక్షి గణపతి గుడికి తీసుకొని వెళ్తారు. శ్రీశైలంకి వచ్చిన వారు ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి. స్వామి చేతిలో పెన్ను, పుస్తకం ఉంటుంది. శ్రీశైలంకి వచ్చిన యాత్రికుల పేర్లను ఈ పుస్తకంలో రాస్తూ ఉంటారని నమ్మకం. తర్వాత హటకేశ్వరం తీసుకొని వెళ్తారు. శివభక్తుడైన కుమారి కేశపుకు శివుడు బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమైన చోటు హటకేశ్వరం అన్నమాట. ఈ గుడి ఎదురుగానే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది. అక్కడ కోరికలు కోరుకొని 5 rupees కాయిన్స్ అలా నిలబెడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నెక్స్ట్ పాలధార, పంచదారకి తీసుకొని వెళ్తారు. ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు తపస్సు చేశారు.
పంచదార అంటే నీళ్లు 5 ధారలుగా ప్రవహిస్తుంది అని అర్థం. లాస్ట్గా శ్రీశైల శిఖర దర్శనానికి తీసుకుని వెళ్తారు. స్కంద పురాణం ప్రకారం ఈ శిఖరం భక్తులకు మరో జన్మం లేకుండా మోక్షం ప్రసాదిస్తుంది అని భక్తులు నమ్ముతారు. అక్కడ నుంచి గుడి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు బైనాకులర్ కూడా ఉంది. ఒక్కొక్కరికి 10 రూపీస్ అన్నమాట. అందులో నుంచి చూస్తే శిఖరం బాగా కనిపిస్తుంది. ఫైనల్గా రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.